हरिः ओं श्रीगुरुभ्यो नमः। गुणातीतं परब्रह्म व्यापकं भूधरेश्वरं गोकुलानन्ददातारं वन्दे गोवर्धनं गिरिं गोलोकाधिपतिं कृष्णविग्रहं परमेश्वरं चतुष्पदार्धदं नित्यं वन्दे गोवर्धनं गिरिं। नानाजन्मकृतं पापं दहेत्तूलं हुताशनः कृष्णभक्तिप्रदं शश्वद्वन्दे गोवर्धनं गिरिं। सदानन्दं सदा वन्द्यं सदा सर्वार्थसाधनं साक्षिणं सकलाधारं वन्दे गोवर्धनं गिरिं। सुरूपं स्वस्तिकासीनं सुनासाग्रं कृते क्षणं ध्यायन्तं कृष्णेति वन्दे गोवर्धनं गिरिं। विश्वरूपं प्रजाधीशं पल्लवी पल्लवप्रियं विंवलप्रियमात्मानं वन्दे गोवर्धनं गिरिम्। आनन्दकृत्सुराधीश कृतसंभारभोजनं महेन्द्रमदहन्तारं वन्दे गोवर्धनं गिरिं। कमलारसाविष्टं कृष्णात्मनं कृपाकरं कृष्णानन्दप्रदं साक्षाद्वन्दे गोवर्धनं गिरिं। गोवर्धनाष्टकमिदं यः पठेद्भक्तिसंयुतं तन्नेत्रगोचरो याति कृष्णो गोवर्धनेश्वरः। इदं श्रीमद्घनस्य मनन्दनस्य महात्मनः ज्ञानिनो ज्ञानिरामस्य कृतिर्विजयते तरः। स्वामिनी चिन्तया चित्तखेदखिन्नमुकम्बुजः निमीलन्नेत्रयुगलः श्रीकृष्णशरणं मम। मनोजभावभरितो भावयन्मनसा रतिं मीलनव्याकुलमनाः श्रीकृष्णशरणं मम। निःश्वासशुष्यड्वदनो मधुराधरपल्लवः मुरलीनादनिरतः श्रीकृष्णशरणं मम। निकुञ्जमन्दिरान्तस्थः पल्लवतल्पकृत प्रतीक्षमाणस्य प्राप्तिं श्रीकृष्णशरणं मम। वियोगभावविहसद्वदनाम्बुजसुन्दरः आकर्णयन्नसिरुतं श्रीकृष्णशरणं मम। मुञ्चन्नश्रूणि विलुठन् गायन्मत्त इव क्वचित् रसासक्तमनः श्रीकृष्णशरणं मम। शयान एकतस्तल्पे स्वप्नसम्बन्धसिद्धये प्रबोधपश्चात्तप्तो यः श्रीकृष्णशरणं मम। रसात्मरसरीतिज्ञो रसलीलापरायणः रसात्मगोपीरसिकः श्रीकृष्णशरणं मम। हरिः ओं श्रीगुरुभ्यो नमः। पितर्यप्रतिरूपे स्वे भवाया नागशेरुषा अप्रौढवयात्मा ఆత్మానముజహాద్ యోగసంయుతాః అని సతీదేవి దేహాన్ని వదిలేసి వెళ్ళిపోయిందయ్యా అని చెప్పి మైత్రేయ మహర్షి విదురుడికి చెప్పినటువంటి ఆ విశేషాన్నే పోతన గారు ఈ విధంగా అనువాదం చేస్తూ, దక్ష ప్రజాపతి తనయ ఆ భౌని భార్య అనదగు సతియనులతాంగి సతతంబుపతి భక్తి సలుపుచుండియు తనూజాతలభమునందజాలదయ్యే. ఆవిడికి ఆత్మన సదృశం పుత్రం నలేభే గుణశీలత, ఆవిడికి పుత్రులు కలగలేదు. తర్వాత తనూజాతలభమునందజాలదయ్యే. భర్గుని దశ చాలా ప్రతికూలుడైనట్టి తమ తండ్రి మీది రోషమున చేసి వలనేది తా ముగ్ధవలె నిజయోగమర్గంబునాత్మదేహంబు విడిచె అని మునీంద్రుడు వినిపింప అమ్మహత్ముడైన విదురుండు మనమున అద్భుతంబు గదుర తత్కథ వినవేట్టగడలు కొనగ మునివరేణ్యుని జూచి ఇట్లనియ మరియు అని అంటూ ఇక్కడ ఆవిడ ఏం చేసిందంటే భర్గుని దశ
ఎంతో కొత్తగా ఇంకా ఆవిడ యవ్వనంలో ఉంది. యవ్వనంలో ఉండేటప్పటికి పతి అంటే విపరీతమైనటువంటి ఆసక్తి, భక్తి, రతి, ఆ తర్వాత ప్రేమ ఇవన్నీ ఉండేటువంటి ఆ సతీదేవి చాలా ఇదిగా ఉండేటువంటి సందర్భంలో ఆత్మన సదృశం పుత్రం నలేభే, మిగతా అప్పజిళ్ళందరికీ కూడా పిల్లలు పుట్టారు, తనకి పిల్లలు పుట్టలేదు. సరే, యవ్వనమైనటువంటి స్థితిలో ఆవిడ ఉండడం చేత ఆ పతిని బాగా సేవిస్తూ ప్రేమిస్తూ ఉండేటువంటి సందర్భంలో అన్ఫార్చునేట్లీ ఏమైందంటే తన భర్త అయినటువంటి భర్గుని దశ చాలా ప్రతికూలుడైనట్టి తన తండ్రి చాలా ప్రతికూలంగా అల్లుడంటే అసహించుకోవడం, తిట్టడం, ఈ విధమైనటువంటి ఒక రకమైనటువంటి తిరస్కార భావంతో ఉండేటువంటి దక్షుడు తన తండ్రి మీద రోషమున్న చేసి వెంటనే ఈవిడికి తన తండ్రి మీద చాలా రోషం వచ్చిందయ్యా. రోషం వచ్చింది. వలనేదిత ముగ్ధవలే నిజయోగ మార్గంబున ఆత్మదేహంబు విడిచే. దీన్నే వ్యాసభగవానులు అప్రౌఢ అంటే ఏమిటి? ప్రౌఢం కానటువంటి, అంటే ఇంకా యవ్వనంలోనే ఉండి ప్రౌఢ వయస్సులోకి రాకుండా, అంటే ఏమిటి? మామూలుగా బాల్యం, కౌమారం, యవ్వనం తర్వాత ప్రౌఢ వయస్సు అని వస్తుంది. అంటే కొంచెం మెచ్యూర్డ్గా ఉండేటువంటి ఆ స్త్రీ ప్రౌఢ. అటువంటి వృద్ధి పొందినటువంటి, అంటే మానసికంగా, శారీరకంగా, తర్వాత సమస్తమైనటువంటి ప్రపంచంతో డీలింగ్ చేయడం వల్ల వచ్చినటువంటి అనుభవాల వల్ల ఒక స్టెబిలిటీ లాంటి పరిస్థితిని ప్రౌఢ వయస్కులు అంటూ ఉంటారు. ఇప్పుడు అప్రౌఢ ఆవిడ ఇంకా యుక్త వయసు అంటే ఏమిటి? ఆ లెవెల్ అంటే యవ్వనం అంచులు దాటి స్థిరపడుతూ సంతానం వచ్చేటువంటి సందర్భంలో వాళ్లతో ఉంటూ అనుభవంతో ఒక మెచ్యూర్డ్గా ఉండేటువంటి మనస్సు అప్రౌఢ ఆవిడకి అలా రాలేదు, యవ్వనంగానే ఉంది. అటువంటి ప్రౌఢ వయస్కురాలు కాలేదు. అటువంటప్పుడు తనంత తానే ఒక నిర్ణయాన్ని తీసేసుకుంది. ఆ ఆత్మన స్వీయ ప్రేరణ చేత, అంటే తనంతట తానే ఒక నిర్ణయం తీసేసుకుని యోగ సంయుత యోగశక్తిని ఆశ్రయించేసి ఆత్మానం తన దేహాన్ని అజహాతి విడిచిపెట్టేసిందయ్యా అని చెప్పాడు. అంటే ఇక్కడ ఏం జరిగింది? మన ధాన్యపోతన గారు తా ముగ్ధవలె నిజయోగ మార్గంబున ఆత్మదేహంబు విడిచే. ముగ్ధ అంటే ఏమిటి? అమాయకురాలు. యవ్వనంలో ఉంది, అమాయకంగా ఉంటుంది, పతి సేవ చేసుకుంటోంది, పతిని విపరీతంగా ప్రేమించింది. ఇక ఏ విధమైనటువంటి కుళ్ళు కుశుద్ధాలు లేకుండా పరిపూర్ణంగా ఉండేటువంటి సందర్భంలో తను ప్రేమించినటువంటి వ్యక్తిని, తను ఎంతో ఇదిగా ఆరాధిస్తూ ఉండేటువంటి వ్యక్తిని సాక్షాత్తు తన తండ్రి అల్లుణ్ణి గౌరవించవలసినటువంటి తన తండ్రే తన భర్తను అవమానం చేసి కినుకు వహించి చాలా ప్రతికూల భావంతో ఉండేటప్పటికీ అది తట్టుకోలేక రోషమున చేసి, ఆ రోషం ఎవరి మీద వచ్చింది అంటే తండ్రి మీద వచ్చింది. అంటే పతిని కానీ భర్తను కానీ, ఈవెన్ తండ్రి అయినా తెల్లైనా సరే భర్తని కానీ ప్రతికూలంగా చూసినట్లయితే అసలైనటువంటి పతివ్రత శిరోమణి అయినటువంటి పతి అంటే ఏమిటో అర్థం చేసుకున్నటువంటి స్త్రీకి తండ్రి మీద కూడా రోషం వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది అనేటువంటి భారతీయ సంప్రదాయంలో ఉండేటువంటి మహత్తరమైనటువంటి విశేషాన్ని చెప్పారు. ఒకవేళ ఆవిడ కానీ ప్రౌఢ వయస్కురాలు అయ్యి ఉండుంటే, అంటే ఏమిటి? మెచ్యూర్డ్గా వచ్చేటువంటి పరిస్థితి వచ్చుంటే ఆవిడ దేహత్యాగం చేసి ఉండేది కాదు అని మనం అనకూడదు. అది అటువంటి పరిస్థితి మనకు కలుగుతూ ఉంటుందయ్యా అని విదురుడికి మైత్రేయ మహర్షి చెప్పాడు. అంటే ఏమిటన్నమాట? యవ్వనంలో అనేక రకాలైనటువంటి ఫ్రాంక్గా ఉంటారు, తర్వాత ఒక రకమైనటువంటి ఉద్రేకం, ఉల్లాసం, ఉత్సాహం ఉంటుంది. చాలా ఫ్రాంక్గా ఉండేటువంటి సందర్భంలో వాళ్ళ మనసులు కానీ గాయపడినట్టయితే తట్టుకోలేనటువంటి వాళ్ళు ఆ మెచ్యూరిటీ కాంపోనెంట్ లేకపోయినట్లయితే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, మామూలుగా మనం చూస్తున్నాంగా సొసైటీలో ఆత్మహత్యలు చేసేసుకుని జీవితాలని సర్వనాశనం చేసేసుకుని అటు తల్లిదండ్రులకి, అటు బంధువులకి, అటు మిత్రులకి అందరికీ కూడా మనస్తాపాన్ని కలిగించి పెడుతూ ఉంటారు.
అనేటువంటి ఒకానొక భావాన్ని ఈ భూమండలంలోకి ఈ కథ ద్వారా భాగవతం ఆ సతి భర్గుడు ఆ దక్షుడు అనేటువంటి వాళ్ళని ఎగ్జాంపుల్ తీసుకుని ఇటువంటివి జరుగుతూ ఉంటాయి, బీ కేర్ఫుల్, మెచ్యూర్డ్గా ఆలోచించాలి. యవ్వనంలో ఉండేటువంటి యువకులు కానీ యువతులు కానీ వాళ్ళు జాగ్రత్తగా అలాగే పరీక్షలు పోయాయని ఆత్మహత్య, ఏదో తండ్రి తిట్టాడని ఆత్మహత్య, లేకపోతే ఏదో ప్రేమించిన వాడు దొరకలేదని ఆత్మహత్య, ఈ విధమైనటువంటి అప్రౌఢ స్థితితో అటువంటిది కూడా ఈ భూమండలంలోకి వచ్చేసింది. ఎందుకంటే ఇవి సృష్టి జరిగేటువంటి కార్యక్రమంలో ఈ ఇన్సిడెంట్ ఏర్పడిందిగా, కాబట్టి ఈ ఇన్సిడెంట్ ఏమైపోయింది, మొత్తం సృష్టిలో కూడా అన్ఫార్చునేట్లీ ఇది వచ్చేసింది. ఈ విధంగా ఇది మనం గ్రహించవలసినటువంటిది. ఈ శ్లోకంతో ఆవిడే స్వీయ నిర్ణయం తీసేస్తుంది. ఆత్మనా స్వీయ ప్రేరణతో దాన్ని ఇలా నువ్వు చెయ్యని ఎవరు చెప్పలేదు, ఆవిడంతటా ఆవిడే ఆ విధంగా చేసేసుకుంది అనేటువంటి మాట విన్న వెంటనే విదురుడికి మనసు కాస్త బాధ కలిగి 2వ అధ్యాయంలో అంటే చతుర్థ స్కందం 2వ అధ్యాయంలోకి వచ్చాం. ఇది మొదటి శ్లోకం. విదురవాచ భవే శీలవతాం శ్రేష్ఠే దక్షో దుహితృవత్సలః విద్వేషమకరోత్ అనాదృత్యాత్మజాం సతీ. విదురుడు మైత్రేయ మహర్షిని ఈ విధంగా ప్రశ్నించాడు. కళ్యాణ గుణాలతో కూడుకున్నటువంటి వారిలో శివుడు ఉత్తముడు కదయ్యా, శివుడు చాలా గొప్పవాడు కదా, సమస్తమైనటువంటి శుభాలు మంగళాలు ఇచ్చేటువంటి వాడు. అటువంటి కళ్యాణ గుణాలైనటువంటి ఆ శివుడు ఉత్తముడైన శీలవతాం శ్రేష్ఠో భవే, భవుడు శీలవతాం చాలా ఉత్తమమైనటువంటి శీలగుణాలు కలిగినటువంటి వాడు, అందులో శ్రేష్ఠుడైనటువంటి వాడు ఆయన. అటువంటి వాడు సరే. ఇక దక్షో దృహితృవత్సలః, దక్షుడికి తనకు పుట్టినటువంటి 16 మంది పిల్లలు అంటే విపరీతమైనటువంటి ప్రేమ, విపరీతమైనటువంటి వాత్సల్యం ఉన్నటువంటి వాడు. తండ్రికి ఆడపిల్లల మీద వాత్సల్యం ఎక్కువ ఉంటుందిగా, కాబట్టి దక్షో దుహితృవత్సలః చాలా వాత్సల్యం కలిగినటువంటి వాడు కదా. అందులో చివరమ్మ అంటే ఆయనకి చాలా ఇష్టం దక్షుడికి. అటువంటిది విద్వేషం అకరోత్, అటువంటి వాడు కస్మాత్ అకరోత్, అటువంటి వాడు చాలా శీలవంతుడైనటువంటి వాడు, శ్రేష్ఠుడైనటువంటి వాడు, తనకు ముద్దుల కూతురైనటువంటి సతికి సాక్షాత్తు భర్త అయినటువంటి వాడికి ఆత్మజాం తన కూతురైనటువంటి సతీ, ఆ సతీదేవిని అనాదృత్య నిరాదరణ కూడా చేశాడు కదా. అంటే ఆ యజ్ఞంలో ఆవిడ్ని పట్టించుకోక ఉండడం అంటే ఏమిటి, తనకిష్టం తనని గౌరవించినటువంటి శివుడి యొక్క భార్య అయింది కాబట్టి తన కూతురి మీద ఎంత ప్రేమ ఉన్నా సరే ఆ ద్వేషం ప్రేమను కూడా ద్వేషం కింద మార్చేసేటువంటి లక్షణం కూడా భూలోకంలో వచ్చేటువంటి జీవుడికి వచ్చేసింది. అనాదృత్య నిరాదరణ చేసేశాడు, సతీదేవిని చేశాడు, తర్వాత ఆ శివుణ్ణి కూడా చేశాడు. కస్మాత్ ఏ కారణం వల్ల విద్వేషం అకరోత్, ఎందుకంత విద్వేషం వచ్చేసిందయ్యా ఆ దక్షుడికి అని చెప్పి విదురుడు మైత్రేయుణ్ణి మళ్ళీ ఈ విధంగా కూడా అడిగాడు. కష్టం చరాచర గురుం నిర్వైరం శాంత విగ్రహం ఆత్మారామం కథం ద్వేష్టి జగతో దైవతం మహత్. అయ్యా ఇంకొకటి, శివుడేమో శీలవతుడు శ్రేష్ఠుడు అనే కాకుండా ఆయన చరాచర గురుం అంటే ఏంటి, చరములు అచరములు చరించేటువంటివి చలంచినటువంటి వాటిలన్నిటికీ కూడా తండ్రి లాంటి వాడు, గురుడైన చాలా మహానుభావుడైనటువంటి వాడు. నిర్వైరం ఎవరితోనూ కూడా వైరం లేనటువంటి వాడు. శాంత విగ్రహం ఎప్పుడు పరమశాంతంగా ఉంటాడు ఆయన. అందుకనే శివుడు చాలా శాంత స్వభావుడు. శం అంటే ఆ శాంతాన్ని ఇచ్చేటువంటి వాడు. తర్వాత ఎప్పుడూ కూడా ఆత్మారామ స్వరూపంలో ఉండే, అందుకని ఆత్మారామం నిరంతరము కూడా తన ఆత్మలో తాను రమిస్తూ విష్ణుపద ధ్యానం చేస్తూ పరమమైనటువంటి తపోనిష్టలో ఉంటూ ఎప్పుడూ కూడా శాంత విగ్రహంలా ఉండేటువంటి వాణ్ణి కథం ద్వేష్టి, అటువంటి వాణ్ణి కథం ఎందుకు ఏ విధంగా
ద్వేష్టి ద్వేషించాడయ్యా జగతో దైవతం మహత్. తరువాత ఆయన జగత మహత్ దైవం, తర్వాత జగత్తంతటికీ కూడా గొప్పవాడైనటువంటి దైవతముడైన మహత్ చాలా గొప్పవాడు. అంటే చరాచరాలకి గురువైనటువంటి వాడు, ఏ విధమైనటువంటి వైరము ఎవరితోనూ లేనటువంటి వాడు, ఎప్పుడు కూడా నిరంతరము శాంతంగా ఉండేటువంటి శాంత విగ్రహ స్వరూపమైనటువంటి వాడు, ఆత్మారాముడైనటువంటి వాడు, సమస్త జగత్తంతటికీ కూడా దైవతం అంటే వెలుగుని చూపించేటువంటి మహా గొప్పవాడు కదా. అటువంటి వాణ్ణి కథం ద్వేష్టి, ఎందుకు ద్వేషించాల్సి వచ్చిందయ్యా మహర్షి అని చెప్పు. ఇంకా 3వ శ్లోకంలో ఏతత్ ఆఖ్యాహి మే బ్రహ్మన్ జమాతు శ్వశురస్య చ విద్వేషస్తు యతః ప్రాణాంశ్చత్యజే దుస్త్యజాన్ సతీ. సరే, బాగానే ఉంది, అంతటి మహానుభావుణ్ణి ద్వేషించాడు, సరే అది ఆయన యొక్క లక్షణం అనుకుందాం. తర్వాత కనీసం ఒక సామాజికమైనటువంటి ఒక సంస్కారం ఒకటి ఉంటుంది కదా. శ్వశురుడు అంటే మామగారు, జామాతు అల్లుడు అంటే మామగారు అల్లుడు కాళ్ళు కడిగి అల్లుడిని చేసి అల్లుడిని గౌరవించి నెత్తి మీద పెట్టుకోవలసినటువంటి సాక్షాత్తు తన పుత్రికకి భర్త అయినటువంటి వాడిని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. అటువంటి మామాల్లుళ్ళ సంబంధం ఉండి కూడా విద్వేషస్తు, ఎందుకు విద్వేషం కలిగిపోయింది అల్లుడి మీద? ఆ విద్వేషం కారణంగా విద్వేషస్తు యతః, ఆ కారణం చేత ఏం చేసిందంటే దుస్త్యజాన్ ప్రాణాన్ సతీ తజ్జే, అంటే ప్రాణాన్ సతీదేవి విడిచిపెట్టింది. ఎందుకు విడిచిపెట్టేసింది? దుస్త్యజాన్, అసలు ప్రాణాన్ని మనం అనుకుంటే, నాకు ఇప్పుడు ఇలా కూర్చుని అనుకుని నా ప్రాణం పోవాలి అని మనం ఎంతకాలం ఎలా అనుకున్నా మన ప్రాణం మనకి పోదది. అంటే ఏమిటి? సంకల్పం చేత ప్రాణాలు పోవవి. దుస్త్యజాన్ విడవశక్యం కానటువంటివి ప్రాణాలు. ఎందుకంటే ప్రారబ్ధ కర్మ వశాత్తు పంచప్రాణాలు దేహంలో ఉండేటువంటి దశప్రాణ రూపంలో దేహాన్ని అంటిపెట్టుకుని దేహం యొక్క వ్యవస్థని నిలబెట్టేటువంటి ఒక ఫెవికాల్ లాంటివి అవి ఆ ప్రాణాలవి. అవి ఏదో పీకేసేస్తే, ఏదో గోరు పీకేసినట్టో వెంట్రుక పీకేసినట్టో ప్రాణాన్ని పీకేయలేరు ఎవరు కూడా. దుస్త్యజాన్ విడివ శక్యం కానటువంటివి ప్రాణాలు. అటువంటివే సతీ తత్యజే, ఏమి ఎందుకు విడిచిపెట్టేసిందాయి? మామకి ఏదో అల్లుడి మీద కోపం వచ్చేసేసేటువంటి విద్వేషం వానికి ఎందుకు కలిగింది? దాని గురించి ఏతత్ ఇదంతా కూడా ఆఖ్యా చెప్పు స్వామి, మే నాకు బ్రహ్మన్, ఓ మైత్రేయ మహర్షి, బ్రహ్మస్వరూపమైనటువంటి వాడు, పరబ్రహ్మస్వరూపాన్ని తెలుసుకున్నటువంటి ఓ బ్రహ్మన్, ఓ మైత్రేయ మహర్షి, ఏతత్ ఇదంతా కూడా ఆఖ్యాహి చెప్పు నాకు అనేటువంటి ఆ శ్లోకానికే పోతన గారు చతురాత్మ దుహితృవత్సలుడైన దక్షుండు తన కోతు సతి ననాదరము చేసి అనయంబు నఖిల అఖిల చరాచర గురుడు నిర్వైరుడు శాంత విగ్రహుడు ఘనుడు జగములకెల్లను చర్చింపదేవుండు అంచిత ఆత్మారాముడు అలఘుమూర్తి శీలవంతులలోన శ్రేష్ఠుండు నగునట్టి భవుండు భవునందు విద్వేషపడుటకు ఏమి కారణము సతి తానేమి కారణమున విడువరానట్టి ప్రాణముల్ విడిచే మరియు శ్వశురుజామాతృ విద్వేష సరణి నాకు తెలియ అనతియమ్ము సుధీ విధేయ అని ఆ 2-3 శ్లోకాలకి కూడా పోతన గారు ఆ విధంగా అనువాదం చేశారు. అప్పుడు మైత్రేయ ఉవాచ, అప్పుడు మైత్రేయ మహర్షి 4వ శ్లోకంలో విదురుడు అడిగినటువంటి ఆ ప్రశ్నకి ఆయన సమాధానం చెప్తూ పురా విశ్వసృజాం సత్రే సమేతాః పరమర్షయః తథా అమరగణా సర్వే సానుగా మునయోగ్నయః. సరే విదురా, అడిగావు కదా ఎందుకు ద్వేషం వచ్చింది, ఎందుకు సతీదేవి నిరాదరణ చేయబడింది, ఆ నిదారణ చేయడం అప్రౌఢ అయినటువంటి సతీదేవి తన యోగ
ఆ అగ్నిని ప్రజ్వలింపజేసి దానిలో దేహాన్ని త్యాగం వదిలేసింది అనేటువంటి ప్రశ్న అడిగావు కదా. దానికి ఒక కథ ఉందయ్యా. ఆ కథ ఏమిటి అంటే, పురా విశ్వసృజాం, చాలా పూర్వం విశ్వసృజాం, ఈ విశ్వం అంతటినీ సృష్టించాలి అని చెప్పి మహర్షిగణాలు అంటే నవబ్రహ్మలు, తర్వాత మనువులు, ప్రజాపతులు, వీళ్ళందరూ కూడా బ్రహ్మగారు వీళ్ళందరినీ కూడా సృష్టించాడు. కానీ వాళ్ళలోంచి వచ్చారు కదా. అలా వచ్చినటువంటి వాళ్ళందరూ ఈ మహర్షులు, ప్రజాపతులు, తర్వాత ఈ మనువులు, వీళ్ళందరూ కూడా విశ్వసృజాం, ఈ విశ్వాన్ని సృష్టించడం కోసం అని చెప్పి వాళ్ళందరూ కూర్చుని ఒక పెద్ద కన్వెన్షన్ ఏర్పాటు చేసుకున్నారు. కన్వెన్షన్ ఏర్పాటు చేసుకుని ఈ దేవతాశక్తులు, ఈ మహర్షులు, నవబ్రహ్మలు, బ్రహ్మగారి ఆధ్వర్యంలో వీళ్ళందరూ కూర్చుని విశ్వసృజాం, ఈ విశ్వాన్ని ఎలా సృష్టించాలి అనేటువంటి సత్రే సమేత, అందరూ సమేత కూడుకుని సత్రయాగం చేశారు. సత్రయాగం అంటే ఏంటి? చాలా కాలం జరిగేటువంటి, ఇంకొన్ని వేల సంవత్సరాల పాటు జరిగేటువంటి యాగాన్ని సత్రయాగం అంటారు. ఈ భాగవతం వింటున్నది సౌనికాది మహర్షులు ఒకనొక సత్రయాగ సందర్భంలో సూత మహర్షి వచ్చినప్పుడు ఆ రీసెస్ పీరియడ్లో, అంటే ఆ లంచ్ టైంలో, అప్పుడు ఈయన ఈ పురాణాలన్నీ కూడా వాళ్ళకి చెప్తూ ఉంటారు. ఇప్పుడు విశ్వసృజాం సత్రే అంటే ఏమిటనమాట, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, ఉదాహరణకి ఏదైనా ఒక ప్రాజెక్టు చేయాలనుకోండి. ఉదాహరణకి ఏదో పెద్ద నాగార్జున సాగర్ లాంటి డ్యామో లేకపోతే మరొకట కట్టాలి అనేటువంటి దానికి మొట్టమొదట దానికి సంబంధించినటువంటి ఇంజనీర్లు, దానికి సంబంధించినటువంటి టెక్నీషియన్స్, దానికి సంబంధించినటువంటి మెటీరియల్ సప్లైర్స్, ఆ తర్వాత వాటిలన్నిటినీ కూడా కోఆర్డినేట్ చేసేటువంటి ఆఫీసర్స్, తర్వాత దానికి కావలసినటువంటి ఫైనాన్సర్స్, ఆ ఫైనాన్సర్స్లో వాళ్ళు బ్యాంకులు వాళ్ళు ఇస్తారా, ఇంకొకళ్ళు ఇస్తారా అని చెప్పి ఎక్కడి నుంచే ఫండ్స్ రాబట్టాలో ఆ ఇన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి, ప్లానింగ్ కమిషన్ లాగా రకరకాలైనటువంటి ఎక్స్పర్ట్స్ని అందరినీ తీసుకొచ్చి అప్పుడు దాన్ని డిజైన్ చేద్దాము అనుకునేటువంటి పరిపాలకుడు ఈ మీటింగ్ ఏర్పాటు చేస్తాడు. చేసిన తర్వాత అందరూ కలిసి డిస్కస్ చేసి ఆ ప్రాజెక్ట్ ప్రపోజల్ని అప్లై చేసి ఎవరెవరు ఎంత ఏ విధంగా వాళ్ళందరూ కూడా ఇన్పుట్ ఇవ్వగలరు, ఇన్పుట్ ఇచ్చి ఆ ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్ చేయగలరు అని చెప్పి మనం ఈనాడు చేస్తూ ఉండేటువంటి దాన్ని సత్రయాగం అంటారు. అదే పురా విశ్వసృజాం, ఈ విశ్వాన్ని సృష్టించడం కోసం ఈ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా సమేతాహ కూడుకుని ఉన్నారయ్యా. ఇప్పుడు ఈ విశ్వం అనేటువంటిది ఏమిటి? ఇదేదో మామూలుగా ప్రాజెక్ట్ అంటే ఏదో అడ్డంగా, నదికి అడ్డంగా ఏదో కట్టేయడం, లేకపోతే ఓ రోడ్డు వేసేయడం, లేకపోతే ఓ మెట్రో రైలు ప్రాజెక్ట్ కట్టేయడం, ఇవి చాలా సింపుల్గా ఉంటాయి. కానీ ఈ విశ్వం 84 లక్షల జీవరాశులు, 84 లక్షల జీవరాశుల యొక్క ఆకారాలు, వాళ్ళ ఆయుష్లు, వాటికి సంబంధించినటువంటి మైండ్లు, వాళ్ళకి కావలసినటువంటి ఇంద్రియాలు, అవి ఎంతెంతకాలం బతకాలి, వాటికి కావలసినటువంటి ఆహారాలు, ఇవన్నీ కూడా ఎక్కడ నివసించాలి, వీళ్ళన్నీ ఉండడం కోసం నీళ్లు, వాయువు, అగ్ని, ఆకాశం, స్పేస్ ఇవన్నీ కావాలి. ఇవే కాకుండా 14 భువనాల్లో ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండాలి అని ఈ టోటల్ విశ్వ సృష్టి అంతటినీ కూడా సృష్టించడం కోసమే పురా విశ్వసృజాం సమేతాః సత్రే పరమర్షయః అదనమాట. వాళ్ళు అలాగ జరిగినటువంటి సందర్భంలో ఈ మహర్షులందరూ కూడా వచ్చి కూర్చున్నారయ్యా. వాళ్ళు మహర్షులే కాదు, తథా అమరగణా సర్వే, వాళ్ళతో పాటు ఈ మహర్షులతో పాటు అంటే ఈ నవబ్రహ్మలు, ఈ మరీచాది మహర్షులతో పాటు ప్రజాపతులు, తర్వాత మనువులు, తథా అమరగణాలు అంటే దేవతాగణాలు అన్నమాట. దేవతాగణాలు కొన్ని వేల ముక్కోటి దేవతలు ఉంటారే. దేవతలు ఇక్కడ దేవతలు అనేటువంటిది ఏమిటంటే సృష్టి నిర్మాణ శక్తులను దేవతలు అంటారు. ఆ సృష్టిని ఎలా నిర్మాణం చేయాలి అనేటువంటి విధానాలకి దేవతలని పేరు. సరే, దేవత ఇంకో వేరే అర్థం ఉంది. సరే, తథా అమరగణాః సర్వే సా అనుగా మునయో అగ్నయ, నేను చెప్పాను కదా అగ్నులు, 49 అగ్నులు కూడా ఉండాలి. అంటే ప్రతి జీవుడిలోనూ కూడా, ప్రతి శరీరంలో కూడా, ప్రతి పార్టికల్లో కూడా అగ్ని ఉంటుంది. కాబట్టి అగ్నులు, మహర్షులు, అమరగణాలు, తర్వాత మునులు, వీళ్ళందరూ కూడా సమేతాః, వీళ్ళందరూ కూర్చుని పూర్వం ఒక కాన్ఫరెన్స్ ఏర్పరచుకున్నారయ్యా. ఆ కాన్ఫరెన్స్ని సత్రయాగము అంటారు. ఇది మనకు వేద లాంగ్వేజ్లో సత్రయాగము అంటారంటే ఇట్ ఈజ్ ఎ కాన్ఫరెన్స్ అటెండెడ్ బై ఆల్ దీస్ పీపుల్
టు ఫైనలైజ్ ది క్రియేషన్ ఆఫ్ దిస్ యూనివర్స్. అంటే ఏమిటి? బ్రహ్మాండాలు బిలియన్స్ ఆఫ్ గెలాక్సీస్తో ఉండి, నక్షత్రాలతో ఉండి, గ్రహాలతో ఉండి, దాంట్లో జీవులతో ఉండేటువంటి ఈ సిస్టమ్ అంతటినీ కూడా ఎలాగ చెయ్యాలి, విశ్వసృజాం, ఎలా చెయ్యాలి అనేటువంటి మీటింగ్ పెట్టుకున్నారయ్యా విదురా. అటువంటి సందర్భంలో తత్ర ప్రవిష్టం ఋషయో దృష్ట్వా అర్కమివరోచిషా భ్రజమానం వితిమిరం కుర్వంతం తన్మహత్సదః ఉదతిష్టం సదస్యాస్తే స్వధిష్ణ్యేభ్యः సహాగ్నయః ఋతే విరించిం సర్వం చ తద్భాసా క్షిప్తచేతసః. అటువంటి సందర్భంలో ఏం జరిగింది అంటే, ఒక మహానుభావుడు ఆ లోపలికి వస్తున్నాడు. అంటే ఉదాహరణకి ఈ మీటింగ్ ఇలా జరుగుతుంది, దాంట్లో బ్రహ్మగారు కూడా ఉన్నారట. ఇలా ఈ మీటింగ్ జరిగేటువంటి సందర్భంలో ఈ మీటింగ్ని ఆర్గనైజ్ చేసి, ఈ మీటింగ్కి సంధానకర్తగా, కోఆర్డినేటర్గా ఉండి, అన్నిటినీ గమనిస్తూ, అన్నీ కూడా కోఆర్డినేట్ చేస్తూ, అందరినీ కలుపుతూ, అందరితో కలిసి వాళ్ళు చెప్పినటువంటి మాటలు వింటూ, తాను సజెషన్స్ ఇస్తూ చేసేటువంటి ఒక లీడర్ ఉంటాడే, ఆ కాన్ఫరెన్స్కి అధ్యక్షుడు ఉంటాడే, అటువంటి అధ్యక్షుడి స్వరూపంలో దక్షుడు వచ్చాడయ్యా అని చెప్పి ఆ దక్షుడు వచ్చేటువంటి సందర్భాన్ని వర్ణించాడు. అది రేపటి కార్యక్రమంలో దానికి సంబంధించినటువంటి విశేషాన్ని చూద్దాం.